పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలిలో దొరికిన అస్థి పంజరం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ధర్మస్థల ఆలయంలో అలుముకున్న మర్మమేంటి? శివుడి సాక్షిగా అక్కడ శవాల కుప్పలు తిప్పులుగా ఉన్నాయి. సాక్షాత్ ఆ పరమేశ్వరుడి ముందే వరుస మరణాలు, మిస్సింగ్లు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఎందుకంత మిస్టరీగా మారింది? వెలుగులోకి వస్తున్న కఠిన వాస్తవాలేంటి? వినే కొద్దీ ఒళ్ళు గగురు పొడిచే చేదు నిజాలేంటి? అసలు బయటపడ్డ అవశేషాలు ఎవరివి? ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 6వ స్పాట్ వద్ద 2 అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. దొరుకుతున్న అస్థిపంజరాలు కూడా 35 ఏళ్లలోపు అమ్మాయిలవే అయినా నేత్రవతి ఘాట్ సమీపంలోనే అడవిలో వందల మంది హత్యకు గురైనట్లు సమాచారం అందుతోంది. మహిళల శవాలను పాతిపెట్టినట్లు ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలమిచ్చాడు. సాక్షి వాంగ్మూలంతో 3 రోజులుగా ధర్మస్థలిలో సిట్ అధికారులు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ తవ్వకాల్లో మరిన్ని ఆధారాలు లభించవచ్చనే అనుమానంతో ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ధర్మస్థల మిస్టరీ కేసులో మలుపులు తీసుకుంటున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేపట్టిన తవ్వకాల్లో అస్థిపంజరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిట్ బృందం మినీ ఎర్త్ మూవర్, వాటర్ పంప్ సెట్ వంటి పరికరాలతో మరింత పటిష్టంగా రంగంలోకి దిగింది. వర్షం నుండి రక్షణగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించి తవ్వకాలను కొనసాగించింది. ఈ క్రమంలో ఫిర్యాదుదారు చూపించిన 6వ ప్రదేశంలో నేత్రావతి నది సమీపంలోని స్నానఘట్టం వద్ద దాదాపు 4 అడుగుల లోతులో మానవ అస్థిపంజర అవశేషాలను గుర్తించారు. ఖచ్చితంగా ఈ ప్రదేశం నుంచి అవశేషాలు లభ్యం కావడంతో ఇది దర్యాప్తులో తొలి కీలక పురోగతి. ఇక అస్థిపంజర అవశేషాలను ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఈ అవశేషాలు ఎవరివి, మరణానికి కారణమేంటి, ఇది గతంలో అదృశ్యమైన వ్యక్తుల కేసులతో లేదా ఈ ప్రాంతంలో జరిగిన అనుమానాస్పద మరణాలతో సంబంధం కలిగి ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ అధికారులు తాత్కాలికంగా మంగళూరులోని మల్లికట్టెలోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ధర్మస్థలలో ఘటనలు కేవలం మరణాలతోనే ఆగడం లేదు. అదృశ్యమైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరణించిన వారిలో కొందరు భక్తులు కాగా మరికొందరు స్థానిక ప్రజలు. ఈ కేసులన్నీ ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. పోలీసులు ఈ మరణాలకు వివిధ కారణాలను చూపుతున్నారు. కొందరు ప్రమాదవశాత్తు జరిగాయని, మరికొందరు ఆత్మహత్యలని చెబుతున్నారు. అయితే ఒకే ప్రాంతంలో కొద్ది కాల వ్యవధిలో ఇన్ని మరణాలు జరగడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? హత్యలు జరుగుతున్నాయా, లేక ఇది కేవలం అనుమానాస్పద ఆత్మహత్యల పెరుగుదల అనే ప్రశ్నలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ మరణాల మిస్టరీ భక్తులలో తీవ్ర భయాందోళనను సృష్టిస్తోంది. ధర్మస్థల ప్రాంతంలో వరుస మరణాలు వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే వారి దర్యాప్తు ఫలితాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నాయి. ధర్మస్థల ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతకు, భక్తికి ప్రతీక. అలాంటి చోట వరుస మరణాలు సంభవిస్తుండడం భక్తులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. పగటిపూట రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ మరణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తులు స్థానిక ప్రజల నుంచి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.